ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదట. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును వెంటనే మారవాలనట. ఆంధ్రప్రదేశ్ పేరు తెలుగుది కాకపోవడేంది, ఇప్పుడు ఏపీ పేరును మారవాలని ఎవలంటుర్రే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, అన్నోళ్ళనే పట్టుకొచ్చిన. ఇంతకు వాళ్ళు ఎవరు అంటే ఇగో వీడియోతో సహా చూపెడుతున్నా చూడురి. రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఈయనరా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు అని రాష్ట్రం ఉన్నదని తెలుగునాడు అని కూడా ఉంటే బాగుంటుందని ఘనాపాటి గరికపాటి వారికి మెదడులా మెదిలిందేమో. పేరు మారిస్తే మళ్ళీ అదో పరిశాను. ఆఫీసుల బోర్డుల కాడ నుంచి కాయిదాల్లో ఉన్న రాజముద్రల దాకా మార్పులు చేయవలసి ఉంటుంది. అట్లా కూడా అడ్డగోలుగా ప్రభుత్వానికి ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకం దండగానే అవుతుంది. ఒకవేళ తెలుగునాడని నిబద్ధనే పెట్టుకోవాలని ఉంటే అప్పట్లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే పేరు మార్చుకుంటే అప్పుడే ఒడిసిపోవు. అప్పుడు మరి గరికపాటి వారికి ఆలోచన ఎందుకు రాకుండొచ్చునో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.